తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 164 సీట్లతో ఈవీఎంల ద్వారా అడ్డదారిలో గెలిచిన పాపం వాళ్ళకి సుఖం లేదు, నిద్ర లేదు. రోజు వాళ్ళు కొట్టుకోవటమే. జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని అమ్మ లెక్కల ఆలిబూతులు తిడతారు. తెలుగుదేశం వాళ్ళు ఏమో జనసేన వాళ్ళని అమ్మ లెక్కల ఆలిబూతులతో పాటు పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతా ఉంటారు. మనమే చూసాం. ఒంగోలు ఎమ్మెల్యే దామరచర్ల జనార్దనం తెలుగుదేశం పార్టీ, అక్కడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జనసేన పార్టీ. ఒకరినొకరిను నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు కబ్జా చేసావు అంటే నువ్వు కబ్జా చేసావు, నువ్వు డాష్ అంటే నువ్వు డాష్ అని మర్చిబూతులు తిట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశాడంట. ఏమని దిశానిర్దేశం చేశాడు? రాజకీయ శత్రువుల సామాజిక మాధ్యమాల వలలో పడద్దని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారంట. రాజకీయ శత్రువులు ఎవరు? మీకు తెలుగుదేశం పార్టీ కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మీ మధ్య ఏమైనా గొడవలు పెట్టామా? మిమ్మల్ని పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టమని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి మేమేమన్నా చెప్పామా? మీ జనసేన వీరమహిళ ప్రైవేట్ వీడియోలు తీయమని చెప్పి తెలుగుదేశం ఎమ్మెల్యేలకు మేమేమన్నా చెప్పామా? లేదంటే మీ జనసేన ఎమ్మెల్యేని 5 సార్లు అబార్షన్ చేయించమని అరవ శ్రీధర్కి మేమేమన్నా చెప్పామా? మేమేమన్నా కొరియన్ కనకరాజ్ సినిమాలో ఏదైనా సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేస్తా సత్య అనే కమెడియన్తో ఆ సీన్ మేమేమన్నా చేయించామా? కనీసం కొద్దిగా ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారు సిగ్గు అనేది. రాజకీయ శత్రువులు సామాజిక మాధ్యమాల వల్ల పడొద్దంట. వ్యక్తిగత విషయాలు దోషణల జోలికి వెళ్ళొద్దు. పార్టీ సిద్ధాంతాలు మార్గదర్శకాలకు అనుగుణంగా స్పందించాలి. మీకు సిద్ధాంతం ఉంటేనే కావాలి స్పందించడానికి. మీ అధికార ప్రతినిధులు డిబేట్కి వెళ్ళొద్దని హుకుం జారీ చేశారంట. ఏందో పాపం మీకు ఈ కర్మ నాకు అర్థం కాదు. అంతేలే, డబ్బులు ప్యాకేజీలు వస్తామంటే మీకు ఇది కర్మ ఎందుకు అయింది? కిందాలి కదా కర్మ అనుభవించేది. మీరు బ్రహ్మాండంగా బాగానే ఉన్నారు. మీరు నారా లోకేష్ ఏదైనా విషయంపై మాట్లాడేటప్పుడు ఆవేశాలకు లోను కావద్దు, అసభ్య పద్యాలని వాడద్దు. మరి వాడినాల మీద ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అసలు మీ నోరు తెస్తే మీరే కదా అసభ్య పద్యాలను ఆవేశాలకు లోనయ్యి ఇష్టం వచ్చినట్టుగా చెప్పులు తీసుకొని పేకల బిస్కే లాంగ్వేజ్ వచ్చేది. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడేవారిని ఉపేక్షించాం. ఇది మీ పార్టీకి ఒక భావజాలం కూడా ఉందా? మళ్ళీ ఏం భావజాలం? బానిసత్వమే మీ భావజాలం కదా. తెలుగుదేశానికి బానిసత్వం చేయటమే మీ భావజాలం. సో తెలుగుదేశానికి బానిసత్వం చేయకుండా ఎవడన్నా ప్రశ్నిస్తే వాడి మీద చర్యలు తీసుకుంటామని డైరెక్ట్గా చెబుతున్నారు. జన సైనికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసేవారిపై జాగ్రత్తగా ఉండాలి. వారి ప్రలోభావాలకు లోను కావద్దు. తెలుగుదేశం వాళ్ళే రెచ్చగొడుతున్నారు. మరి వాళ్ళనే ధైర్యం నీకెక్కడదిలే. వాళ్ళని అడిగితే నిన్ను బయటికి గెంటేస్తారు. నువ్వు సింగిల్గా మళ్ళీ ఎమ్మెల్యే కాలేవు. అందుకనే ఊడిగం చేయాలి. ఏందో మీ కర్మతో పాటు రాష్ట్రానికి పట్టింది కర్మ. మీరు ఉప ముఖ్యమంత్రి అవ్వటం అనేది రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద కర్మ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం మళ్ళీ రాష్ట్రానికి పెట్టిన అతిపెద్ద కర్మ. సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది ఇంతకంటే ఇంక ఈ రాష్ట్రం ఘోరంలో ఏముంటుంది? ఘోరాల్లో నేరాల్లో ఇదే టాప్ ఉంటుంది. అయితే సో ఇది పరిస్థితి.